హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఇల్లు మారుతున్నారా భయ్యా? అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఒక్క 5 మినిట్స్ ఈ వీడియో మీరు స్పెండ్ చేయండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆఫీస్ దగ్గర ఇల్లు తీసుకో, స్కూల్ దగ్గర ఇల్లు తీసుకో, హాస్పిటల్స్ దగ్గర ఇల్లు తీసుకో అని అందరూ చెప్తారు భయ్యా. ఇవి కూడా చాలా మంచివే. కానీ నేను చెప్పే ఈ 4 థింగ్స్ కూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందు 4 థింగ్స్ పక్కన పెడితే ముందు ఇల్లు మారుతాం కదా! ఇల్లు మారే ముందు కొన్ని ట్రెడిషనల్ యాక్టివిటీస్ చేస్తాము. పాలు పొంగి చిన్న పూజ ఇలాంటివి చేస్తాం కదా! ఈ పాలు పొంగించటం, పూజ, మళ్ళీ ఇల్లు మారి సామాన్లు షిఫ్ట్ చేయటం ఇవన్నీ ఒక్క రోజైతే అస్సలు పెట్టుకోమాకండి. ఆ డే మొత్తం కిచిడీ అయిపోద్దసల. ఎందుకనంటే ఆ రోజే పాలు పొంగిచ్చి మళ్ళీ మీరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడి ఇయన్నీ చేయటం అబ్బో! చాలా తలనొప్పి పని అసల. ఒక్క రోజులో ఇది అయ్యేది కాదు. ఒకరోజు పాలు పొంగించుకొని ఇంకొక రోజు కూల్‌గా సామాన్లు షిఫ్ట్ చేసుకోండి. చాలా పీస్‌ఫుల్‌గా అవుతుంది. కిడ్స్ హౌస్ మీద ఒక వీడియో చేశాను కదండీ! ఇదే ఆ హౌసు. మా వాళ్ళు చూసారా ఎలా చేశారో? సునామీలో కొట్టుకుపోయినట్టు అయిపోయింది దీని పరిస్థితి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఏకి పీకి పాకం పెట్టేశారు దీన్ని. ఇల్లు మారితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు ప్లాన్ మీకు సెట్ అవుతుందా లేదా కంపల్సరీ చూసుకోండి. ఇల్లు దొరకట్లేదు కదా! రెంట్‌లు ఎక్కువ ఉంటున్నాయని తొందరపడి ఏదో ఒక ఇల్లు అయితే అస్సలు కమిట్ అయిపోవద్దు. లైఫ్‌లు తారుమారైపోతాయి. ఒక ఇల్లు ఒకళ్ళకి కలిసి రావచ్చు. ఒక ఇల్లు ఇంకొకళ్ళకి కలిసి రాపోవచ్చు. చెప్పలేమది. కానీ ముందే చూసుకుంటే చాలా మంచిది. సెకండ్ థింగ్ ఇది చాలా మెయిన్ అండి. మెయిన్ రోడ్ పక్కన లేదంటే ఫ్లైఓవర్ పక్కన అన్నిట్లో ఆ రోడ్డు ఏదన్నా పెద్ద కమర్షియల్ ఏరియాస్‌కి కనెక్టివిటీ ఉండి ఎప్పుడు హెవీ వెహికల్స్, ట్రాఫిక్, హారన్స్ ఇవన్నీ ఉంటాయే. ఆ బాల్కనీ ఓపెన్ చేయగానే లేకపోతే ఆ కిటికీ పక్కనే ఆ రోడ్డు ఉంటే ఇలాంటి ఇల్లు అయితే అస్సలు తీసుకోమాకండి. గారు రైలు వెళ్తున్న శబ్దం వినిపిస్తుంది. దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ బొంద. ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగాలు పెట్టి ఏదో ఓపెన్ చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వారు పేడాకుడు. అలానే అలవాటు పడిపోతామండి. రేపు ఇల్లు మారినా కూడా ఈ ట్రాఫిక్ సౌండ్, హారన్ సౌండ్లు ఇవన్నీ రికార్డ్ చేసుకొని ఒక పక్కన బ్లూటూత్ స్పీకర్‌లో పెట్టుకొని మనం వింటూ ఉండాలి. అలా అయిపోతుంది. ఇదేదో ఫన్నీగా అనుకున్నాను కానీ చాలా ఇబ్బందండి. ఏమైద్దంటే మెయిన్ హారన్ సౌండ్లు రాత్రి 12కి, 1 కూడా ఈ సైలెన్సర్ లేని బైక్‌లేసుకొని తిరుగుతూ ఉంటారు. చాలా డిస్టర్బెన్స్ అసల. చిన్నపిల్లలైతే ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు పాపం ఆ సౌండ్‌లకి. చాలా దారుణంగా ఉంటది. అండ్ అది పక్కన పెడితే అండ్ డస్ట్ ఉంటుంది కదా! ఈ డస్ట్ పొల్యూషన్ అయితే అబ్బా! చాలా దారుణం. బోలెడంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇయన్నీ వస్తాయి. మా ఫాదర్‌కైతే దీనివల్లే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అసలు ఆ డస్ట్ వల్ల. అండ్ మా చిన్న పిల్లోడికైతే దీనివల్ల కంటిన్యూస్ రన్నింగ్ నోస్, ఎడినాయిడ్స్ వచ్చేసింది. దానివల్ల చాలా సఫర్ అయ్యాము. ఈ రోడ్ పక్కన ఇల్లు అండ్ ఈ డస్ట్ వల్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా గానీ, క్లీన్ చేసిన 5 నిమిషాలకే మళ్ళీ డస్ట్ పడిపోతూ ఉండిద్ది. థర్డ్ థింగ్ పార్కింగ్ భయ్యా. పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 4 వీలర్ ఉంటే పార్కింగ్ అనేది ప్రాపర్‌గా ఉందా? అండ్ పిల్లర్ టు పిల్లర్ వెహికల్ అనేది ప్రాపర్‌గా పార్క్ చేయడానికి ఈజీగా ఉందా లేదా అని చూసుకోండి. ఏదో ఒకటిలే పెట్టేద్దాం అనుకుంటే ఆ గీతలు పడిపోతాయి. ఆ గీత ఒక్కటి చాలు కారుకి ఒక 10,000, 15,000, 20,000, 50,000, 40,000 ఖర్చు పెట్టడానికి, ఆ డెంటులు తీయించడానికి. రెంట్ ఏమో గానీ ఈ సైడ్ నుంచి పోతానే ఉంటాయి డబ్బులు. ఇదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. నా కార్‌కైతే ఎన్ని గీతలున్నాయంటే, అబ్బో! ఈ ఇంటికెళ్ళే ముందే నేను కార్‌ని నీట్‌గా డెంటింగ్, పెయింటింగ్ అన్నీ చేపిచ్చాను. అంతే ఇక్కడికొచ్చాక బోలెడు గీతలు. మళ్ళీ ఇల్లు మారాకే చేపిద్దాం అని చెప్పి అసలు చేపిచ్చుకొని కూడా చేపిచ్చలేదు. అండ్ ఫైనల్లీ ఫోర్త్ థింగ్ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకుంటాం కదా! వీళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ప్యాకేజ్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయో ముందే అన్నీ కరెక్ట్‌గా తెలుసుకోండి. కార్డ్‌బోర్డ్స్ ఉంచుతారా, తీసుకెళ్తారా అని చెప్పి కనుక్కోండి. అండ్ షిఫ్టింగ్ అప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వాళ్ళ ప్రీవియస్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఫోటోస్ ఉంటే గనక అవి షేర్ చేయమనండి. ఈ ఫ్రిడ్జ్, హోమ్ అప్లయెన్సెస్ ఎంత జాగ్రత్తగా షిఫ్ట్ చేస్తున్నారో మనకి తెలుస్తుంది. ఈ షిఫ్టింగ్ ఖర్చు కంటే ముందు ఏవన్నా పోయాయంటే వాటి ఖర్చు ఎక్కువైపోద్ది. అండ్ ఏసీ ఇంక్లూడ్ అయ్యిందా? ఏసీ ఇంక్లూడ్ అయితే దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? అండ్ ఆ ఏసీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ నట్లు, బోల్ట్లు అండ్ ఏసీ గ్యాస్ ఇవన్నీ వాటిల్లో ఇంక్లూడ్ అయ్యిందా? లేకపోతే అడిషనల్‌గా పే చేయాలా? వాటికి ఎంత పే చేయాలి? అండ్ మొత్తం షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత అండ్ అక్కడ మనకి వర్క్ చేసిన వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఎంతో కొంత అడిషనల్‌గా పే చేయమని అడుగుతారు. అది ఎంత పే చేయాలి ముందే అడగండి. మనం ఎంత ఇచ్చినా గానీ వాళ్ళకి సరిపోదు. ఇంకా కావాలని అడుగుతానే ఉంటారు. ఇదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్‌కి షిఫ్ట్ చేస్తున్నారు? లిఫ్ట్ ఉందా?
లేదా సర్వీస్ లిఫ్టా లేకపోతే ప్యాసింజర్స్ లిఫ్టా ఇవన్నీ ముందే డిస్కస్ చేసుకోండి. మొత్తం మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉందని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడుగుతారు వీళ్ళు. నాకైతే ఏసీ దగ్గర మడతేసారు, మొత్తం వాళ్ళే అని చెప్పారు. తర్వాత గ్యాస్ అని చెప్పి బోల్డ్ ఇంకొక అడిషనల్ గా నాకు 2000 రూపీస్ చార్జ్ చేశారు దగ్గర దగ్గర. ఇదేనండి షిఫ్టింగ్ డైలాగ్. అండ్ ఈ వీడియోలో మీరు మా పాత హౌస్ అండ్ మేము షిఫ్ట్ అవుతున్న కొత్త హౌస్ రెండు చూడొచ్చు. మరీ హోమ్ టూర్ చేసే అంత పెద్ద హౌస్లు కాదండి, అందుకే నేను హోమ్ టూర్ కూడా చేయలేదు. ఒక్క వీడియోలోనే 2 హౌస్లు కవర్ చేసేసాను. రెంట్లు అయితే మామూలుగా లేదు భయ్య, వాచిపోతున్నాయి. ఓనర్స్ ఏమో కానీ మధ్యలో ఈ రెంటల్ ఏజెన్సీ ఉంటారు కదా, ఈ నా అసలు వీళ్ళు వాళ్ళ కమిషన్ కోసం రెంట్లు పెంచేస్తున్నారు భయ్య. అసలు ఓనర్ కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు, మధ్యలో వీళ్ళు రెంట్ పెంచేస్తున్నారు. పాపం ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకు కూడా ఓనర్స్ బయట మార్కెట్ రెంట్ మీద ఇలా రెంట్ ఉందని చెప్పి వాళ్ళకు కూడా పెంచి పడేస్తున్నారు. మొత్తం కారణం ఈ రెంటల్ ఏజెన్సీసే. వీళ్ళని గవర్నమెంట్ వీళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి అసలు. ఇదే భయ్య హౌస్ షిఫ్టింగ్ డైలాగ్. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి అండ్ మరింత సపోర్ట్ ఇవ్వండి ఛానల్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఏదైనా ఇబ్బంది కానీ ఇష్యూ కానీ ఫేస్ అయితే అది ఏంటో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.